అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో పరువు హత్య కలకలం సృష్టించింది. సర్వాయిపేట గ్రామానికి చెందిన బాలిక ఇటీవల చనిపోయింది. కడుపు నొప్పి తాళలేక బాలిక ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు నెల 14న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇది పరువు హత్యగా తేల్చారు. బాలిక అదే గ్రామానికి చెందిన ఓ యువకుడిని ప్రేమించడాన్ని ఆమె తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. బలవంతంగా పురుగుల మందు తాగించి గొంతు నిలిమి హత్య మార్చారు. బాలిక తల్లిదండ్రులను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. సైదాపూర్ మండలంలో శివరాంపల్లి గ్రామానికి చెందిన ఒక బాలిక ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అమ్మాయి ఆగదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి పోలు అనిల్ అనే వ్యక్తితో ఆ వ్యక్తి ఆ అమ్మాయిని ప్రేమ దాంట్లో వ్యామోహంలో పడివేసి ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానని వెంట పడటం వల్ల మేబీ ఆ అమ్మాయి కూడా సపోర్ట్ చేసిందని తెలిసింది. ఆ సపోర్ట్ చేస్తూ వాళ్ళ ఫాదర్ మదర్కి ఒక 3 months నుంచి ఆ అమ్మాయి తోటి చాటింగ్ చేస్తుంది అని తెలిసిన తర్వాత తండ్రి మందలించినా కూడా అమ్మాయి వినకపోవడంతో ఆ పిల్లవాడు ఆ రోజు సాయంత్రం వాళ్ళ ఇంటికి కూడా వచ్చి వెళ్ళినట్టు తెలిసింది. దట్ ఈస్ ఆన్ 14th November. అయితే తండ్రికి ఈ విషయం తెలిసిన తర్వాత అమ్మాయిని కొంచెం కోపం చేస్తే అమ్మాయి ఆ అబ్బాయి ఎక్కడ వెళ్ళిపోతుందో చెప్పినా వినట్లేదు అనే ఒక భయంలో ఆ పిల్లని పాయిజన్ ఇచ్చి ఆ పాపని పాయిజన్ ఇచ్చి మళ్ళీ ఎందుకన్నా మంచిది మళ్ళీ బతుకుతుందేమో అనే ఉద్దేశంతో గొంతు నిలుపు కూడా తండ్రి సొంత తల్లిదండ్రులు ఆమెని చంపేసి తెల్లారి పొద్దున్న ఆమెని పోలీస్ స్టేషన్లో ఒక దరఖాస్తు ఇచ్చారు. ఆమెకి కడుపు నొప్పి ఉంది, అందువలన చనిపోతుంది, ఆరోగ్యం మంచిగా లేక ఇబ్బంది పడతా చనిపోయింది పాయిజన్ తీసుకోనని కంప్లైంట్ చేయడం జరిగింది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ, అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎప్పుడు కూడా పరువు హత్యలు అయితే కొనసాగుతూనే ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ పరువు హత్యకు సంబంధించి కరీంనగర్ జిల్లాలో ఘటన అయితే కన్న కూతుర్నే తల్లిదండ్రులు హత్య చేసిన ఘటన అయితే ఆలస్యంగా వెలుగులోకి వస్తుందని చెప్పచ్చు. అయితే December 15న ఇటు కరీంనగర్ జిల్లా సైదాపూర్ పోలీస్ స్టేషన్ లో అయితే ఆ తండ్రి తన కూతురు ఆత్మహత్య కడుపు నొప్పితో పాటు హెల్త్ ఇష్యూస్ తో ఆత్మహత్య చేసుకుందని అయితే ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులకు అయితే ఫిర్యాదు వచ్చిన వెంటనే విచారణ అనేది చేపట్టగా మాత్రం పోలీసులకు అనుమానం రావడంతో పూర్తి స్థాయిలో విచారణ అయితే చేపట్టారు. ఇందులో ఆ కన్న ఏదైతే మృతి చెందిన యువతి ఉందో తల్లిదండ్రులే హత్య చేసి కూడా ఆత్మహత్యగా చిత్రీకరించినట్టు కూడా పోలీసు దర్యాప్తులో తేలగా మాత్రం హుజరాబాద్ ఏసీపీ మాధవి ఆధ్వర్యంలో మాత్రం నిందితులను అయితే అరెస్ట్ చేసి రిమాండ్కి అయితే తరలించారు. అయితే సైదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సర్వాయిపేట హనుమంద గ్రామమైన శివరాంపల్లికి చెందిన అర్చన 16 సంవత్సరాలు అయితే ఆత్మహత్య చేసుకున్నైతే తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి అర్చన ఇంటర్ మోడల్ స్కూల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అర్చన December 14న తమ కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసిన తర్వాత కూడా పడుకు ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం తెల్లారి చూసేసరికి కూడా ఆ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందని చెప్పేసి కూడా ఆ ఫిర్యాదు చేయగా ఇటు ఎఫ్ఐఆర్ కూడా 182/2025 BNS సెక్షన్ కింద నమోదు చేశారు. ఇందులో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన పోలీసులకైతే తన కూతురు అయితే ఇతర వేరే కులం అబ్బాయిని కూడా ప్రేమించిందని చెప్పేసి కూడా తల్లిదండ్రుల దృష్టికి చేరడంతో మందలిచ్చినప్పటికీ కూడా అక్షరంతో కూతురును చంపాలనే పథకం పన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే రాత్రి పడుకున్న అనంతరం మాత్రం తల్లిదండ్రులు ఇద్దరు కూడా అర్చనకు పురుగుల మందు తాగించి అయినప్పటికీ కూడా చనిపోకపోవడంతో తండ్రి రాజు గొంతు నుండి చంపడంతో మాత్రం చనిపోయినట్టు కూడా దర్యాప్తులో అయితే వెళ్ళింది. ఇటు తండ్రి రాజుతో పాటు ఆ తల్లిని కూడా పోలీసులు అయితే విచారణలో విచారించగా తాను హత్య చేసినట్టు తన కూతురు వేరే వ్యక్తిని ప్రేమించిందని చెప్పేసి కూడా పరువు పోతుందన్న కోణంలో కూడా మనస్తాపం చెంది కూడా ఎంత చెప్పినా వినకపోవడంతో కూడా చంపేసినామని చెప్పేసి కూడా తల్లిదండ్రులు అయితే ఒప్పుకున్న పరిస్థితుల్లో మాత్రం వారిని పోలీసులు అయితే అరెస్ట్ చేసి రిమాండ్కి చేసినట్టు కూడా తెలుస్తుంది. ఓకే గోపికృష్ణ.
గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.